బాబు గ్రూప్ పాలిటిక్స్ ఆ ఉద్యోగులకు ఊరట 2018 గ్రూప్ 1 మెయిన్స్పై సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు ధర్మాసనం 167 మంది ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట 27న తదుపరి విచారణ తాము కోరుకున్న మొదటి మూల్యాంకాన్ని నిమ్మగడ్డ రద్దు చేశారన్న పిటిషనర్లు గత చైర్మన్ ఉదయ్ భాస్కర్ నిర్వాకాలతోనే గ్రూప్స్పై ముసిరిన వివాదాలు 2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 62 తప్పులు ఉన్నాయని కోర్టులో అభ్యర్థులు పిటిషన్ అట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉదయ్ భాస్కర్ అని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉండే. ఆయన హయాంలో జరిగిన ఎగ్జామ్కి సంబంధించి 2018లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 62 తప్పులు ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు పిటిషన్ వేశారు హైకోర్టులో. ఆ పిటిషన్ సంబంధించి ఈ స్టోరీ. హైకోర్టు ఆదేశాలతో సరిదిద్ది 2020 డిసెంబర్లోనే మెయిన్స్ నిర్వహణ హైకోర్టు ఆదేశించింది. 62 తప్పుల పైన ఆదేశిస్తే దాన్ని సవరించి 2020లో డిసెంబర్లో మెయిన్స్ కండక్ట్ చేశారు. నోటిఫికేషన్లో వెల్లడించలేదని డిజిటల్ మూల్యాంకనంపై హైకోర్టు అభ్యంతరం. అంటే నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చారు, ఆ నోటిఫికేషన్లో మాన్యువల్ మూల్యాంకన అంటే ఈ పరీక్ష పేపర్లు దిద్దేది అన్నాడు. మూల్యాంకనం అంటే మూల్యాంకనం ఉంటుందని చెప్పారు నోటిఫికేషన్లో, కానీ వీళ్ళు డిజిటల్ మూల్యాంకనం చేశారట. దానిపైన అభ్యంతరాలను కోర్టు చెప్పింది. దాంతో కొంత బ్రేక్ పడ్డది. గౌతమ్ సవాంగ్ చైర్మన్గా 2022 మార్చిలో మాన్యువల్ మూల్యాంకన, మళ్ళీ కోర్టు చెప్పిందని మాన్యువల్గా మూల్యాంకనం చేశారు. ఫస్ట్ టైం డిజిటల్గా చేశారు. డిజిటల్గా నోటిఫికేషన్లో లేదు కాబట్టి అది చెల్లదని కోర్టు చెప్పింది. కోర్టు చెబితే మాన్యువల్గా మళ్ళీ గౌతమ్ సవాంగ్ వచ్చిన తర్వాత ఈ చైర్మన్ ఆధారంలో 2022లో చేశారు. మెయిన్స్ మార్కుల వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 2016 నుంచి మోడరేషన్ 15% మార్కులు తేడా వస్తే మూడోసారి ప్రక్రియ నిర్వహణ మూల్యాంకనం మళ్ళా చేస్తారన్నమాట. ఏది 15% కంటే తక్కువ మార్కులు తేడా వస్తే ఒక మూల్యాంకనానికి ఇంకో మూల్యాంకనానికి 15% మించి తేడా కనిపిస్తే మళ్ళీ థర్డ్ వాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. మెయిన్స్ ఫలితాలు వెల్లడి ఇంటర్వ్యూలు నిలిపేయాలని హైకోర్టులో రిట్టు కొట్టివేత. స్టే ఇవ్వాలని 2 సార్లు పిటిషన్ వేసిన బాబు బృందం అంగీకరించిన న్యాయస్థానం. 4వసారి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం. 5వసారి హైకోర్టులో రిట్టు. వాదనలు పూర్తి. 2023 ఆగస్టులో జడ్జిమెంటు రిజర్వ్. 8 నెలల తర్వాత మెయిన్స్ రద్దు చేయాలంటే సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పు. నిమ్మగడ్డ తీర్పుపై డివిజన్ బెంచ్కి వెళ్ళిన కమిషన్ తాజాగా స్టే ఇచ్చిన హైకోర్టు. ఇది మొత్తానికి పాము మెలకల లెక్క మెలకలు 2018 నుంచి తిరుగుకుంటా పాపం 167 మంది సెలెక్ట్ అయిన ఉద్యోగులు ఉన్నారు గ్రూప్ 1కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బృందం దీనిపైన స్టే ఇవ్వాలని అనేక కోర్టులు పోయారు. చివరికి హైకోర్టులో నిమ్మగడ్డ అనే జడ్జి అట, ఆయన సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు, స్టే ఇచ్చిండు. ఆ స్టే మీద ఇప్పుడు బెంచ్కి పోయింది కమిషన్. బెంచ్కి పోతే కమిషను ఆ నిమ్మగడ్డ ఏదైతే గ్రూప్ 1 రద్దు చేయాలని ఇచ్చిన జడ్జిమెంట్ని స్టే ఇచ్చింది. నేను మొత్తానికి 167 మంది ఉద్యోగులకు సంబంధించి కొంత రిలీఫ్ ఇది. ఎందుకంటే వాళ్ళకి మొన్నటి వరకు టెన్షన్ ఉండే. 167 మంది అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిందంటే వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా పోయినట్టు కదా, వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు పోతాయి కదా. వచ్చిన ఉద్యోగాలను ఓడగొట్టే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బృందం చేసినట్టు సాక్షి పేపర్ రాసింది వార్త. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల్ని నిలపటం కోసం, వాళ్ళని ఆపటం కోసం ఆడేం లేదు, మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టే. దాని మీద మొత్తానికి ఇప్పుడు హైకోర్టు మళ్ళీ డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ 167 మంది ఇప్పుడు ప్రస్తుతానికైతే